ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు, నిర్మాత, మాకందరికీ నటుడుగా కంటే ముందు నిర్మాతగా పరిచయం అశోక్ కుమార్ గారు. ఆయన నాకు చాలా ఇష్టం. అది చెప్పేయకపోతే ఆయన ఉన్న స్టేజ్ మీద చెప్పాలని ఎప్పటి నుంచో కోరిక. 98లో మేము న్యూజిలాండ్కి ప్రేమంటే ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు, ఇంకా రేపో మాపో డైరెక్టర్ అవుతామన్న ఒక ఫైర్లో పనిచేస్తున్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భుజం మీద చెయ్యేసి పొద్దున్నే న్యూజిలాండ్లో బస్ ఎక్కుతూ, నీ కాంటెంపరీస్ అందరిలో నువ్వు తొందరగా మంచి డైరెక్టర్ అవుతావమ్మా అన్న ప్రొడ్యూసర్ అశోక్ గారు. మీకు నిజంగా చాలా రుణపడి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా మీరు ఒక హిట్ సినిమా తీస్తారన్నా, మీరు తొందరలో డైరెక్షన్ చేస్తారన్నా అంత ఎక్సైట్మెంట్ రాకపోవచ్చు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా అవసరమైన కాన్ఫిడెన్స్. ఎందుకంటే అసలు ఫ్యూచర్ ఏంటో తెలీదు. అలా నా మొదటి అడుగు మనసంతా నువ్వేతో పడింది. ఆ కాన్ఫిడెన్స్లోనే ఇది కొట్టే ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో రకరకాల సందర్భాల్లో కలుస్తూ ఉన్నా కానీ ఇలాగా స్టేజ్ షేర్ చేసుకొని నేను డైరెక్టర్ అవుతాను అన్న ఆయన పక్కనే డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూర్చోవడం నాకు చాలా బాగుంది. అలాంటి మంచి, అంటే చాలా హానెస్ట్ అండ్ హంబుల్ పర్సన్ ఆయన. అండ్ వెరీ రిలీజియస్. నాకు పర్సనల్గా చాలా ఇంటరాక్షన్ ఉంది కాబట్టి. అండ్ అలాగే మన సత్య మాస్టర్, ఆయన ఎంత కష్టపడతారంటే ఆయన జర్నీని ఆల్మోస్ట్ ప్యారలల్గా చూస్తూ వచ్చాను. సత్య మాస్టర్ గారు నిజంగా ఆయన అంటే చాలా ఇష్టం. ఈయనకి ఎక్కడే కదా, అమెరికాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే మా ఎంవి రఘు గారు, ఆయన ఇవాళ అంటే ఓపెన్గా చెప్పారు, ఆయన ఫేస్ టు ఫేస్ వింటే మొట్టికాయ వేస్తే మనకు లాభం, మనం వినకపోతే ఆ మొట్టికాయని మనం పట్టించుకోకపోతే ఆయన ఫేస్బుక్లో కూడా పెడతారు, అది మనకి నష్టం. అందుకని రఘు గారు మనకి ఎంత మంచి గురువు అంటే, ఆయన ఎన్నో అద్భుతమైన ఇన్స్టిట్యూట్లకి ఆయన ట్యూటర్గా కూడా, ఆయన నాట్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్, ఆయన మంచి కథలు రాసుకుని ఒక యంగ్ రైటర్ ఇండస్ట్రీలో ఇవాళ ఒక ఆపర్చునిటీ కోసం ఎలాగ కంపీట్ చేస్తారో తన సాటి టాలెంట్ తోటి ఎంవి రఘు గారు అలా పిచ్చిడక్కులు పంపిస్తారు. ఆయన రాసుకున్న కథలు అది నిజంగా గొప్ప ఇన్స్పైరింగ్గా ఉంటుంది సార్. అంటే మీ జీల్ అండ్ ఎంతూజియాజం టువర్డ్స్ సినిమా మీలాంటి వాళ్ళ వల్లే. మీరు సంగీతం శ్రీనివాసరావు గారు అంటే ఏజ్లో చాలా డిఫరెన్స్ ఉంది, ఆయనతో పోల్చాను. అంటే మీ ఎంతూజియాజం వల్ల మాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఇవాళ ఒక ఆఫర్ లేకపోయినా ఏ ఏజ్లో అయినా, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్, ఏ ఏజ్లో అయినా అనుకున్నది సాధించగలుగుతామన్న ఒక కాన్ఫిడెన్స్ రఘు గారు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అలాగే పద్మిని నాగులపల్లి గారు, ఆవిడ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. మొదట వాళ్ళ హస్బెండ్ పరిచయం రావు గారు, ఆ తర్వాత ఆవిడ అక్కడి నుంచి ఆవిడ ఎన్నో పదవుల్లో మన ఇండస్ట్రీకి సర్వీస్ చేస్తూనే ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్గా కాకుండా రీసెంట్గా సెన్సార్ బోర్డు అడ్వైజరీ మెంబర్ అయినందుకు కంగ్రాచులేషన్స్ మేడం. అలాగే మురళీ గారు ఆర్టిస్టు. ఇక మా సముద్రన్నయ్య గురించి చాలా ఎక్కువ చెప్పాల్సి వస్తుందని, ఆయన మా డైరెక్టర్స్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్, అలాగే ఇప్పుడు ఏపీ ఫిలిం